సో ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లో ఉండే పలు హోటళ్లు మరియు కపిల్ తీర్థం సర్కిల్ దగ్గర ఉన్న A2B హోటల్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, శానిటరీ సూపర్వైజర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్త్రీస్, వెటరరీ ఆఫీసర్తో పాటు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ మనకి మల్టీనేషనల్ హోటల్ అయిన A2Bలో మనకి ఇన్సానిటరీ కండిషన్స్ అబ్జర్వ్ చేశాము. అంటే ఎక్కడంటే అక్కడ కూడా చెత్తా చెదారం అంతా మనకి కుకింగ్ ఏరియాస్లో పడేయడము అండ్ డ్రైన్స్ కూడా బ్లాక్ అయిపోయి చెత్తా చెదారంతో కూడా అక్కడ మనకి ఏదైనా క్రాస్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అదే ప్రాంతంలో కూడా వాళ్ళ ఫుడ్ ఏదైతే సర్వ్ చేస్తున్నారో ఆ మీటర్లు అంతా కూడా అక్కడే పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ వేస్టేజ్ మీటర్లు అంతా కూడా ఈ డ్రైన్స్ నుంచి మన మున్సిపల్ డ్రైన్స్లోకి వెళ్ళి ఫ్రీక్వెంట్గా ఆ డ్రైన్స్ కూడా ఓవర్ఫ్లో అవుతున్నట్టు కూడా కంప్లైంట్ వచ్చింది. దాంతోపాటు ఫ్రీజర్స్ కూడా కొన్ని రష్ పట్టిన ఫ్రీజర్స్ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి నోటీస్ రూపంలో ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి పెనాల్టీ వేయడం జరిగింది. దాంతోపాటు రైల్వే స్టేషన్లో దాదాపుగా ఒక 15 హోటల్స్ దాకా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీనిలో మెయిన్ మనకి స్ట్రాంగ్ డీవియేషన్స్ చేసిన 2 హోటల్స్ని టెంపరీగా 1 వీక్ సీజ్ చేయడం జరిగింది. మిగతా హోటల్స్ అన్నిటికీ కూడా నోటీసెస్ ఇచ్చి పెనాల్టీస్ వేయడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా 4 హోటల్స్ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. సో మెయిన్ ప్రథమంగా మనకి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్స్ వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువ శాతంలో మనకి చెడిపోయిన పదార్థాలు లభ్యమైనవి, ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ కూడా మనకి అవైలబుల్గా కనిపించాయి అక్కడ. దాంతోపాటు కొన్ని హోటల్స్లో మనకి ఈ కుక్కలు పిల్లులు తిరగడం కూడా అబ్జర్వ్ చేశాము. సో దాంతోపాటు మనకి ఈ రూఫ్ మెటీరియల్ ఇదంతా కూడా టోటల్గా బూజు పట్టిపోయి, పెయింట్ అంతా కూడా చిప్పింగ్ అయిపోయి, సో ఫ్లోరింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి, టోటల్గా కిచెన్ అంతా కూడా నలుపు రంగులో తిరిగిండే చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ మనం గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సో అన్ని హోటల్స్ దగ్గర నుంచి దాదాపు 500 కేజీల దాకా మనం ఫుడ్ మెటీరియల్ అంతా సీజ్ చేసి డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. సో మెయిన్ మనకి బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నాయి. సో మున్సిపల్ కమిషనర్ గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. మనకి ఎక్కడైతే ఈ భక్తులు అధికంగా తిరిగే ప్రాంతం ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్ ఈ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియా అండ్ కపిల్ తీర్థం సర్కిల్ దగ్గర, అలిపిరి సర్కిల్ దగ్గర ఉండే హోటల్స్ని ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా చెక్ చేయమని చెప్పారు. ఎక్కడైనా కూడా వాళ్ళ మున్సిపల్ నామ్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ నామ్స్ కానీ డీవియేషన్ చేసినా, వైలేషన్ చేసినా కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పి కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. సో అందరికీ హోటల్ యాజమాన్యాలకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. సో మెయిన్ ఈ ప్రాంతాలు ఏదైతే మనకి రానున్న బ్రహ్మోత్సవాల సమయంలో మేము రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియాస్ ఇట్లాంటి పర్టికులర్గా హై ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఏరియాస్ ఇవన్నీ కూడా అక్కడ ఉండే హోటల్స్ అందరూ కూడా జాగ్రత్తగా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. మున్సిపల్ నామ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఎక్కడైనా కూడా మనకి గైడ్ లైన్స్ని వైలేషన్ చేసినట్టు కానీ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ ఇచ్చి టెంపరీగా కాకుండా శాశ్వతంగా వాళ్ళ లైసెన్స్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్తగా అందరూ కూడా తిరుపతికి వచ్చే భక్తులకి ఆరోగ్యమైన, క్షేమమైన, హెల్దీ అండ్ క్వాలిటీ ఫుడ్ అందించాల్సిందిగా కోరుకుంటాను.